అన్న నీకప్పుడే నిన్ను నూరేళ్ళు నిండిపోయానన్నా మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయావన్నా అన్నా. ఎప్పుడు జరిగింది? ఈ రోజే. కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్. నాన్న అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న? అమ్మకి ఆఖరి చూపులు మిగల్చకుండా వెళ్ళిపోయావా నాన్న? ఎలా జరిగిందిరా? ఐ డోంట్ నో మదర్. ఇదేంట్రా మా అమ్మ నాకంటే బాగా ఎక్కిస్తుంది. మదర్ వైషల్ ట్రై చేయమని చెప్తా. ఏమండి ఎంత పని చేశారండి? నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఉండవయ్యా ఉండవయ్యా, మా ఆయన పై నేను ఏడుస్తుంటే ఇదేంటి మరి ఇదేమిటి? మరి నీ అమ్మ అక్కడ మాడా నేను పట్టుకుండగానే నా పుట్టోకి దండేస్తామంటరా? కళాసేవాని పిండ గుడిసావా? అయితే ఏమిటి, మీరు చచ్చిపోలేదా? చచ్చిపోలేదే, గిట్టుకు చూసుకో. అనవసరంగా ఏడ్చాను కదండి. అనవసరంగా ఏడ్చారని అంత చీప్ గా మాట్లాడతావంటే నువ్వు లోపలిగా బాబే. మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు? నువ్వేంట్రా నేను బతికుండగానే నా పుట్టోకి రాబోయే కాలానికి కాబోయే హీరోని. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మధు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జస్ట్ ఆర్డర్ మీ సార్. మరేం లేదు, ఈ రోజు మా అమ్మాయి లత లండన్ నుంచి వస్తుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్దామంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. కొన్ని డ్రైవర్ ని పంపిద్దామంటే అమ్మాయి కోపం వస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకుంటే. షూర్ సార్. కానీ మీ అమ్మాయిని గుర్తుపట్టడం. ఇదిగో అమ్మాయి ఫోటో, ఇవి కారు తాళం చెవులు. ఓకే? ఎస్ సార్. డాడీ రాకుండా డ్రైవర్ ని పంపించారేంటి? చేసేది డ్రైవర్ ఉద్యోగమైనా ఏం స్టైలో మానవుడికి. లత అంటే మీరేనా? ఎస్. డాడీ అరే ఆయన ఆఫీస్ లో బిజీగా ఉన్నారు, అందుకని నన్ను పంపించారు. ఓ ఐ సీ. పదండి. ఏయ్ ఏంటి స్టైల్ గా వెళ్తున్నావు? లగేజ్ పట్రా. ఏయ్ ఇంతకు ముందు ఎడ్ల బండి తోలేవాడివా? ఏంటి ఇంత స్లో? ఏయ్ ఏంటి స్పీడు? ఇంతకు ముందు విమానం తోలేవాడిలే. వెళ్ళి ఐస్ క్రీమ్ పట్రా. అటువంటి పనులు నేను చేయను. చెయ్యకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాను. టేక్ కేర్. నేను ఎవరో తెలియకుండా. నోరు మూసుకుని వెళ్ళి పట్రా. పెద్ద స్టైల్. ఒకసారి దిగుతారా? వై ఎందుకో? మీ ఇంటి అడ్రస్ గుర్తుందా? ఎస్, రోడ్ నెంబర్ 6 జూబ్లీ హిల్స్. వై? ఏంటిది? ఏ మ్యాన్, వాట్ ఇస్ దిస్? You rascal! I will see your end. Auto. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Daddy, Daddy. హలో మై డియర్ డాటర్, వెల్కమ్ టు ఇండియా. నాకు వెల్కమ్ తర్వాత చెప్పొచ్చు కానీ ముందు ఫోన్ డిస్మిస్ చేయండి. అమ్మా లోకంలో 199 మంది ఫూల్స్ ఏనమ్మా. ఏ ఫూల్ అని? అదే ఎయిర్పోర్ట్ కి పంపించిన డ్రైవర్ ని. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదిగో విడే విడే. ఓ చూడమ్మా లత, అతను డ్రైవర్ కాదమ్మా, ఇంజనీర్ మధుసూదన్. నాకు ఎయిర్పోర్ట్ కి రావడానికి కుదరక అతను రిక్వెస్ట్ చేసి పంపించాను. సారీ మిస్టర్ మధు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. కొంచెం స్మైల్ తో చెప్తే ఏం పోతుందో ఈ మానవుడికి. ఓకే డాడీ, సీ యు. ఓకే బేబీ, ఓకే. అంకుల్, బిజినెస్ లో మన ఇద్దరం పార్ట్నర్స్. లతని నాకు లైఫ్ పార్ట్నర్ చేసే విషయం మాట్లాడారా? అమ్మాయి ఇప్పుడే కదా వచ్చింది. అమ్మాయి మూడు నా వీలు చూసుకొని నెమ్మదిగా చెప్తాలే. థ్యాంక్ యూ. ఏంటన్నా నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకు పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తున్న ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు చూడు అందమా మీదరా ఆఖరి పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా?
ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. నాయనో, ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అబ్బ కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ. ఆ? అమ్మో, అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. ఆహా. అబ్బో, అబ్బో కాదు, ఇది ఏమిటి? లంపకాయ. ఆ? అదే. అదేట్రా, ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? నువ్వు మనిషివా చెట్టువా? ఓరి నాయనో, ఓరి నాయనో, ఇదేంట్రా? చల్లరు నాయనో. నాన్న ఇప్పుడు చెప్పు, నా పిక్చర్ క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. ఏంటన్నా? వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధైపోయారా? నీ అబ్బ. కేకు. మీ ఆయన అద్దడిగా నిన్ను అడగమన్నాడు. నిన్ను అద్దడిగా మీ ఆయన అడగమంటున్నావు. నేను ఇక్కడ గొంతు పగిలేటి అరుస్తున్నా, మాట్లాడవే. మీ వాగుడు ఆపాక మాట్లాడదామని. హ, వాగుడు నాది వాగుడు. అద్దె అడిగితే వాగుడు. వద్దు, ఉండద్దు, ఇంట్లో ఉండద్దు. వెంటనే ఖాళీ చేసేయండి, వెళ్ళిపోండి ప్లీజ్. ఏమిటండి గొడవ? హ, గొడవ? ఆమెకు వాగుడు, నీకు గొడవ. థ్యాంక్స్. అద్దె అమ్మాయి ఇస్తుందని చెప్పావు. అన్నాను. అడిగా, నిన్ను అడగమంటోంది, పైగా వాగుడు అంటోంది. కాదా? అద్దెమ్మని డబ్బిచ్చాగా, ఇచ్చేసి. అవి ఖర్చు అయిపోయాయి. నాకివ్వాల్సిన డబ్బు ఖర్చు పెట్టేస్తుందట. సార్, అప్పో సప్పో చేసి రేపు సాయంత్రం కల్లా మీ అద్దె ఇచ్చేస్తాను. కావాలంటే వాచ్ తీసుకుని వద్దులే, రేపు ఇస్తావా? ఇస్తాను. డెఫినెట్ గా ఇస్తావా? ఇస్తాను. మస్టర్డ్ షూట్, మ్. మదర్ ప్రామిస్. ప్రామిస్. మార్నింగ్ నైటా? రేపు ఈవినింగ్ కల్లా ఇస్తాను సార్. సరే, ఎర్లీ మార్నింగ్ వచ్చి వెయిట్ చేస్తా. మ్. వస్తా. రాదా? ఇది లాబీ ఎంట్రన్స్ సార్. ఇప్పుడు మధు? అటు నుంచి వస్తుండే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, సీ. ఏమిటి? అక్కడ కల్తీ జరుగుతుంది. కల్తీయా? ఎక్కడా? సిమెంట్లు ఇసుక కలుపుతున్నారు. ఊరి మానవుడా, నీకు నవ్వడం కూడా వచ్చా? మానవుడా ఏంటి? నువ్వేమన్నా దేవతా స్త్రీవా? ఇంచుమించు అంత స్టాండర్డ్ ఉంది కదా. అరే, నేను ఇంత కష్టపడి పోషిస్తే అలా వెళ్ళిపోతావేంటి? హ్మ్. అసలు నీ హ్యాబిట్స్ ఏమిటి? ఇళ్ళు కట్టించడమా? ఇది నా వృత్తి. ఇది వృత్తి, సొత్తి వృత్తి. హ్యాబిట్స్ ఏమిటని అడుగుతున్నాం. తెలుసుకోవడం అంత అవసరమా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం అనవసరం కాదుగా. ఓకే. రాత్రిపూట 6 బయల్లో పడుకుని బుల్లి టేప్ రికార్డర్ పక్కన పెట్టుకుని సైగల్ పాటలు, బిస్మిల్లా ఖాన్ షెహనాయి, చిన్న మౌలానా నాదస్వరం వింటూ నిద్రలోకి జారుకోవటం, ఇలాంటివి ఇష్టం. నీ టేస్ట్ బాగానే ఉంది, మరి నీ మొహం ఏంటి డబుల్ రోస్ట్ లా ఉంటుంది? నా మొహమే అంత. మిస్టర్ మధు, ఒకసారి ఇలా వస్తారా? ఎస్. మిస్టర్ మధు, మీ బాస్ మీకు జీతం ఎంత ఇస్తున్నాడు? 3000. ఓన్లీ 3000. మీరు మా కంపెనీకి వచ్చేస్తే 5000 జీతం, క్వార్టర్స్, కారు ఇస్తాం. లుక్ సార్, నేను మీ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. మా బాస్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగకుండానే ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మీరు మంచి ఆఫర్ ఇస్తున్నారని ఆయన వదిలి వచ్చేస్తే నన్ను ఇంజనీర్ అంటారు, కృతజ్ఞుడు అంటారు. సారీ, యూ కెన్ గో. వాణి, అబ్బదబ్బ జబ్బా. ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. అబ్బదబ్బ జబ్బా. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. అబ్బదబ్బ జబ్బా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? ఆ నోటితోనే చెప్పిందా? లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు. సార్, మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. హ, అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు, ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారండి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయటం ఏంటండి? అల్లుడు గారు, ఆ. మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించాడు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో 4 నెలల పిల్ల. ఆ. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మావు గారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. గాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం రే. అమ్మాయిని ఎప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. అమ్మాయి. ఆ? మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్.
వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి మన చూపులు కలవటం మనసులు కలవటం పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా చిల్లిప్పి. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళలేదనుకున్నావా? ఓహో అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న ఆ గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు క్వశ్చన్ పేపరు ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు, అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు, అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్ అబ్బా చెప్పేంటయ్యా. ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో ఆవిడ మీ అత్తగారు. ఆహా తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చెబుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో అల్లుడు గారు ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది, ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? ఆ? అల్లుడి గారు బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు అరే హలో హౌ మచ్ ఇస్ దిస్? 1000 రూపాయలు. ఓన్లీ 1000. ఓకే ఇది ఇవ్వండి. సారీ మేడం ఈ పీస్ ఇచ్చేసాం. పోనీ ఇలాంటిది ఇంకోటి ఇవ్వండి. వెరీ సారీ మేడం స్టాక్ లేదు. మా షాప్ లోనే కాదు సిటీలో ఎక్కడ దొరకదు. బట్ ఐ వాంట్ ఇట్. ఇది ఎవరికి ఇచ్చారు? ఆవిడ కొనుక్కున్నారు. అది చూపించండి. అది ఎక్స్క్యూజ్ మీ. ఏమిటో? ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్ ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? దీనికోసం కాళ్ళు పడిపోయేలా 20 షాపులు తిరిగాను. ప్లీజ్ ప్లీజ్ నాకు ఇవ్వరా? ఇది మరీ బాగుంది. మా వారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నేను కొనుక్కుంటే మధ్యలో మీకెందుకు ఇస్తాను? ఆల్ రైట్. మీ వారికి ఆ టేప్ రికార్డర్ గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? బోల్డ్ అంత సంబరపడిపోతారు. అది కొనే తాహత మాకెక్కడిది? అది ఏ 10,000 ఉంటుంది. మీరు నాకు ఇది ఇస్తే నేను మీకు 10,000 ఇస్తాను. అంత వేళాకోళం పనికిరాదమ్మాయి. మేం కూడా ఉన్నవాళ్ళమే. వేళాకోళం కాదండి. థ్యాంక్ యూ. పిచ్చి పిల్ల ఉల్లి టేప్ రికార్డర్ కి 10,000 దారిపోసింది. ఏమిటో. ఇదిగో అమ్మకాలబ్బాయి, ఆ పెద్ద టేప్ రికార్డర్ బయటికి తీ చెప్తా. వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్